డాక్టర్ గారు అలాగే ఫైబ్రాయిడ్ యొక్క లక్షణాలు మనం అసలు ఎలా తెలుసుకోవాలి, వాటిని గుర్తించాలంటే ఎలా, ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి? ఓకే, ఫైబ్రాయిడ్ అండి. ఇది ఫైబ్రాయిడ్ అనేది జనరల్గా చాలా మందిలో చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా లక్షణాలు ఏమి ఏర్పడవండి. ఇది గుర్తించడానికి కష్టంగా ఉంటుంది. కొంతమందిలో పిల్లలు కనలేకపోవడం ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఎప్పుడైతే స్కానింగ్ చేయించుకుంటామో అలాంటప్పుడు ఈ చిన్న చిన్నవి చూడడానికి అవకాశం ఉంటుందండి. ఇది కాకుండా ఒకవేళ ఫైబ్రాయిడ్ పెద్ద సైజుగా పెరిగి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అలాంటివి ఎక్కువగా ఉన్నట్లయితే, ఎక్కువ ఫైబ్రాయిడ్స్ అలాంటివి మన యూట్రస్లో ఏర్పడి ఉంటే దానితో ఏంటంటే లోవర్ అబ్డామిన్లో ఎక్కువగా పెయిన్ రావడం కానివ్వండి, అండ్ ఎక్కువగా బ్లీడింగ్ కావడం కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అండ్ వాటితో పాటు ఏంటంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ తొందరగా అయిపోవడం కానివ్వండి, లేదా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా ఈ ఫైబ్రాయిడ్స్ కారణంగా ఉంటాయండి. సో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ వల్ల జనరల్గా ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ అలాంటిది ఉంటుందో ఈ ఫైబ్రాయిడ్స్ త్రూ ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ వల్ల ఎక్కువగా బ్లడ్ ఫ్లో ఉండి అబ్డామినల్ పెయిన్ సివియర్గా ఉండి ఇంకా ఫ్లో ఎక్కువగా అవుతుంది. దానివల్ల వీక్నెస్ అనేది డెవలప్ అయిపోయి ఎక్కువగా శక్తి లేకపోవడము, డిప్రెషన్ ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అండ్ అనీమియా, బ్లడ్ లేకపోవడం ఇలాంటిది కూడా ఏర్పడుతూ ఉంటుందండి. అలాగే ఈ ఆయుర్వేదానికి సంబంధించి ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి అంటారు? ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఆయుర్వేదంలో మెయిన్గా ఇంటర్నల్ మెడిసిన్తో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చేస్తారండి, ఎక్స్టర్నల్గా కూడా. సో వీటి ద్వారా ఏంటంటే ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇచ్చి ఏవైతే డిస్టర్బెన్సెస్ అలాంటివి ఉన్నాయో దోష వివేచన చేస్తూ వాటికి ఇంటర్నల్గా మెడిసిన్ ఇచ్చేసి ఈ ప్రాబ్లమ్కి ఏవైతే ఉన్నాయో దానికి క్యూర్ అవుతూ ఉంది. అండ్ మెన్స్ట్రుయేషన్ అనేది రెగ్యులర్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ పీసీఓడి, ఫైబ్రాయిడ్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించడానికి స్కోప్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ పంచకర్మ ఉత్తరవస్తి ఏవైతే అన్నామో అది, దాంతోపాటు డూష్ అని, పిచ్చు అని వివిధ రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అవి చేస్తే ఇంటర్నల్గా యూట్రస్లోకి మెడిసిన్ పంపించి ఎక్స్టర్నల్ నుంచి దానికి బలం చేకూర్చడం కానీ, దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది రెక్టిఫై చేయడానికి లైక్ ఆల్ ఓవర్ మొత్తంగా ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా అన్ని ట్రీట్మెంట్స్ చేసి అవి ప్రాబ్లమ్స్ క్యూర్ చేస్తారు. అలాగే యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా అండి ఇది ఇవాళ రేపు లేట్ మ్యారేజెస్ కానివ్వండి, ఇంకా ఎర్లీగా మ్యారేజ్ అయినా కూడా లైక్ డిఫరెంట్ వృత్తిరీత్యా ఏంటంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా ఇలాంటివి కొంచెం తక్కువ చేసేసుకోవాలండి. ఎందుకంటే వాటితో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయి కాబట్టి అవి వాడడం తగ్గించేసేయాలి. మెయిన్గా ఆహారము, విహారం ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్గా ఫాలో అవ్వాలి. హెల్దీ డైట్, టైంకి తినడము ఇలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ బాడీ ఫిజిక్ ఏదైతే ఉందో ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండకుండా చూసుకోవాలి. అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి ఏవైతే పని ఒత్తిడిల వల్ల కలుగుతున్నాయో అవి కూడా తగ్గించుకుంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది బాడీని ఇంబ్యాలెన్స్ చేయకుండా మనకి కరెక్ట్గా బాడీ ఫిట్గా ఉండి ఈ ఆర్గన్స్ అన్ని హెల్తీగా ఉండడానికి స్కోప్గా ఉంటుంది. అండ్ మెయిన్గా కాంట్రాసెప్టివ్ డివైజెస్ అని అంటామండి, పిల్లలు కలగకుండా ఉండడానికి అవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. వాటి ద్వారా కూడా యూట్రస్లో ఇన్ఫెక్షన్స్ ఏర్పడడం కానివ్వండి, మెన్స్ట్రుయేషన్లో ఇర్రెగ్యులారిటీ కానివ్వండి ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో న్యాచురల్ ఈ కాంట్రాసెప్టివ్ డివైజెస్ యా కాంట్రాసెప్టివ్ పిల్స్ కాకుండా న్యాచురల్గా ఉండే మెథడ్స్ ఏదైనా ఫాలో అయ్యి న్యాచురల్గా ప్లానింగ్ చేసుకుంటే బెటర్ అండి. అలాగే పిల్స్ కాకుండా కాపర్ టీ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి కానీ సో వాటి వల్ల కూడా ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్గా ఉంటుందండి. కాపర్ టీ అంటే అది జనరల్గా ఎక్స్టర్నల్గా లైక్ ఒక వస్తువుని డివైస్ని పెట్టడం కాబట్టి యూట్రస్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఏదైనా ఇరిటేషన్ అలాంటివి దానికి దారి తీస్తుంది. దీంతో ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అలాంటివి ఏర్పడడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఎండోమెట్రియాసిస్ అని అంటామండి, యూట్రస్లో ఒక లైనింగ్ ఏదైతే షెడ్ అయిపోతుందో అది పెల్విక్ రీజన్లో అండ్ గర్భాశయంలో మొత్తంలో ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. సో అలా ఉంటుంది. అండ్ ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడి ఆ పిల్స్ ఆపేసి పిల్లలకి ప్లానింగ్ చేయాలి అనుకున్న టైంలో కూడా వాటి యొక్క ప్రభావం కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనకి పిల్లలు కలిగే అవకాశం ఉందండి. సో ఇలాంటి యూజ్ చేయకపోవడమే బెటర్. ఒకవేళ యూజ్ చేసిన తర్వాత ఒకవేళ ఇలాంటి యూజ్ చేశారనుకోండి, తర్వాత వాళ్ళు పిల్లలు కావాలనుకుంటే పుట్టట్లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో అంటే ఆహార పరంగా కొన్ని నియమాలు మీరు చెప్తున్నట్టు మంచి ఆహారం తీసుకుని ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉంటే కనుక కొన్ని రోజులకి ఇది టెంపరీ అండి. కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఉంటుంది, దాని తర్వాత కొంచెం నెమ్మదిగా తగ్గిపోతుంది. కానీ దానికి కూడా మళ్ళీ ఏజ్ అనేది ఫ్యాక్టర్ ఉంటుందండి. నేను ముందుగా చెప్పినట్టు 35 years దాటిన తర్వాత పిల్లలకి అనే శక్తి తగ్గిపోతుంది. సో అంతలోపు ఇవన్నీ సెటరైట్ చేసుకుని అంతలోపునే పిల్లలకి అంటే 35 years దాటిన తర్వాత ఎంత పర్సెంటేజ్ వరకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందంటారు? అంటే
పేషెంట్ అంటే స్త్రీ యొక్క శక్తి దాని మీద బాడీ కండిషన్ని బట్టి తన హెల్త్ కానివ్వండి మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉంటే అప్పుడు కూడా 35 years దాటినాక కూడా ఒక 2-3 years వరకు అనే అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక ఇంపాసిబుల్ అవుతుంది, చాలా తక్కువగా ఉంటుందండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా తొందరగా అబార్షన్ అయిపోవడం కానివ్వండి, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి, పిల్లల్లో పుట్టిన వాళ్ళలో ప్రాబ్లమ్స్ రావడం కానీ అలాంటివి జరుగుతాయి. అలాగే గర్భసంచి కూడా చాలా లూజ్గా ఉంటుందని కూడా లూజ్గా ఉంటుంది. సో సర్వైకల్ ఎరోజన్స్ అలాంటివి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి యూటరస్కి సంబంధించి, అలాంటివి తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? ఒకవేళ లూజ్ అయిపోతుంటుంది అది, సో వాళ్ళు మళ్ళీ మామూలుగా అవ్వాలి లేకపోతే మళ్ళీ వాళ్ళకి పిల్లలు కలగాలి అంటే కనుక ఏం చేయాలంటారు? జనరల్గా ఆయుర్వేదిక్లో అయితే మెడిసిన్స్ ఉన్నాయండి. ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో జనరల్గా పీసీఓడి కానివ్వండి, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రాసిస్ ఇలాంటివన్నిటికీ ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆయుర్వేద ఇంటర్నేషనల్కి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అవన్నీ చూసి వాళ్ళకి మాక్సిమం ఇవ్వాల్సిన పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతామండి. ఓకే అండి, మరి కాల్ ఉన్నారండి. స్వప్న గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. నా పేరు స్వప్న అండి. చెప్పండి. నాకు పీసీఓడి ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్పారు. ఓకే అండి. ఇప్పుడు నేను ప్రెసెంట్ ప్రెగ్నెంట్ గా ఉన్నాను. ఓకే. రన్నింగ్. ఓకే. సో దీని వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని అడగాలి. ఎన్ని మంత్స్ అండి ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ? 3 months. 3rd month రన్నింగ్ అండి. ఓకే అండి. థైరాయిడ్కి మెడిసిన్ అది కరెక్ట్గా వేసుకుని లెవెల్స్ నార్మల్గా ఉన్నాయండి? టెస్ట్ చేయించుకున్నారా థైరాయిడ్ది? నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నప్పటి నుంచి మెడిసిన్స్ వాడుతున్నాను, ఇప్పుడు నార్మల్గా ఉంది. ఓకే. స్కానింగ్ చేసినప్పుడు ఈ సిస్ అలాంటివి ఏమైనా తగ్గాయని ఏమైనా చెప్పారా మళ్ళీ? స్కానింగ్ చేసిన పీసీఓడికి కూడా నేను 3 months వరకు టాబ్లెట్ వాడినండి. ఓకే. దానివల్ల బాగానే ఉంది అని చెప్పారు. తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా? ఓకే. ప్రెగ్నెన్సీ రాకన్నా ముందు మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉండేనా? అది ప్రెగ్నెన్సీకి ముందు 3 months నేను వాడాక మంచిగా వచ్చింది ఇట్లా పీరియడ్స్. ఓకే. ఓకే అండి. సో ఓకే, ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ 3 months అని అన్నారండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఆ సిస్ తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ థైరాయిడ్ ఏదైతే అన్నారో అది మీరు జనరల్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్సీ మెయింటైన్ చేయాలండి. సో దానికి జనరల్గా థైరాయిడ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతూ ఉన్నారో దాన్ని మీరు రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలండి. వన్స్ ఇన్ 1 month కానీ 2 months కానివ్వండి, రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ యొక్క T3, T4, TSH ఏవైతే థైరాయిడ్ ప్రొఫైల్లో ఉన్నాయో అవి తక్కువగా అవుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ హార్మోనల్ ప్రభావం వల్ల. సో మీరు రెగ్యులర్గా టెస్ట్ చేయించుకొని థైరాయిడ్ది డోసేజ్ తక్కువ చేస్తూ ఉంటారు డాక్టర్. అది చెప్పిన విధంగా పాటిస్తూ ఉండాలి. అండ్ ఈ సిస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి. సో దానికి ప్రాబ్లం ఏం లేదండి. అలాగే మీ హాస్పిటల్లో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటారు? ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళకి? సో ఎన్ని రోజులు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందంటారు ఇలాంటి సమస్యలకు సంబంధించి? జనరల్గా తొందరగా ఏదైతే ప్రాబ్లం పీసీఓడి కానివ్వండి, ఫైబ్రాయిడ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొంచెం తొందరగా ప్రాబ్లం కొన్ని రోజులలో ఉంది అని తెలుసుకున్నప్పుడు ఒకవేళ తొందరగా వస్తే దానికి ట్రీట్మెంట్ కూడా తొందరగానే ఉంటుందండి. ఏంటంటే ఒక 4 నుంచి 6 months వరకు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఆ మెడిసిన్ వాడి అవసరమైతే ఆ ప్రాబ్లం యొక్క సివియారిటీని బట్టి డిఫరెంట్ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాము. ఆ ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత డెఫినెట్గా కొన్ని రోజులలో ఇంకా మెడిసిన్ మాత్రం ఒక 6 నుంచి 8 months వరకు సివియారిటీని బట్టి వాడాల్సి ఉంటుంది. ఆ ట్రీట్మెంట్స్ చేస్తే మాత్రం తగ్గిపోతుంది. అలాగే అంటే ఏ ఏజ్ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే టీనేజ్ వచ్చేసరికి లేడీస్ విషయంలో కనుక జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అంటారు. అంటే 18, 16 లేకపోతే 16 దగ్గర నుంచి కనుక ఆహారం కానీ వర్క్ కానీ ఒకరి విషయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటూ బాడీ చెకప్ లాంటిది ఎప్పుడైనా చేయించుకుంటూ ఉంటే కనుక ఇట్లాంటి సమస్యల నుంచి అసలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్గా ఉంటుందండి. జనరల్గా టీనేజ్ ఉంటున్నప్పటి నుంచే ఏదైనా స్లైట్గా ఎప్పుడైనా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ అలాంటివి ఏమైనా ఏర్పడినప్పుడు త్వరగా జాగ్రత్తలు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కానివ్వండి, ఆహారము కరెక్ట్గా తీసుకొని లైక్ బరువు అధికంగా పెరగడం కానివ్వండి, లేదు తక్కువగా అవ్వడం కానీ అలాంటివి లేకుండా బాడీ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉందో జనరల్
సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏదైనా జాబ్ వృత్తిపరంగా ఒకే ప్లేస్లో కూర్చొని జాబ్ చేసేవాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ అలాంటివి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం కానివ్వండి, ప్లస్ యూటరస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి కొన్ని యోగాసనాస్ అలాంటివి ఉన్నాయి, అలాంటివి కొన్ని చేస్తూ ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఏదైతే డిప్రెషన్ కానివ్వండి, పని ఒత్తిడి, వీటి వల్ల ఏంటంటే హార్మోన్స్ పైన ఎక్కువ ప్రభావం పడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటివి కొన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. అంటే టీనేజ్లో ఉన్నప్పుడు చాలా వరకు చెప్పడానికి పేరెంట్స్కి సిగ్గుపడుతూ ఉంటారు, పిల్లలు చెప్పలేకపోతూ ఉంటారు. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్కి చెప్పాలని చెప్తారా? డెఫినెట్గా అండి, ఏదైనా చిన్న ప్రాబ్లం ఏదైనా ఏర్పడినా కూడా పేరెంట్స్కి చెప్పి త్వరగా, అంటే అది ఒకవేళ ఒక 1-2 months కొంచెం ఇర్రెగ్యులారిటీ కొంతమందికి ఉంటూ ఉంటుంది, అంతకన్నా ఎక్కువగా ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు ఈ మెన్స్ట్రేషన్ది త్వరగా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో రెక్టిఫై చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి ఇది ఫీల్ అవుతూ ఉంటారు, పేరెంట్స్కి కానీ చెప్పలేకపోతూ ఉంటారు వాళ్ళు. కానీ అది చెప్తే లైక్ ప్రాబ్లం తొందరగా రెక్టిఫై అవుతుంది, ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఒకవేళ చెప్పలేకపోవడం, వీటి వల్ల ఏంటంటే వాళ్ళే కొంచెం టెన్షన్గా పడిపోయి, ఆల్రెడీ వాళ్ళ స్టడీ టెన్షన్ ఆర్ జాబ్ టెన్షన్ అది ఉండే ఉంటుంది, ఈ టెన్షన్ వల్ల ఇంకా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి వాళ్ళ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. సో కరెక్ట్ టైంలో ఒకవేళ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అలా గర్భాశయానికి సంబంధించి చూసుకుంటే కనుక సరైన పొజిషన్లో లేదని కూడా చెప్తూ ఉంటారు. సో అంటే సరైన పొజిషన్ అంటే ఏంటి, అది ఎట్లా ఉంటుందంటారు పొజిషన్? యాక్చువల్గా యూట్రస్ అనేది యాంటీవర్టెడ్ అని చెప్తామండి, అది మెయిన్గా యూట్రస్కి ఉండే పొజిషన్. అది కాకుండా రిట్రోవర్టెడ్ యూట్రస్ అని అంటూ ఉంటాము, మిగతా పొజిషన్స్లో కూడా ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఎక్కువ సైజ్లో ఏర్పడి ఉంటే యూట్రస్ని కొంచెం డైవర్ట్ చేసి, లైక్ యూట్రస్ షేప్ని కొంచెం డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల కూడా యూట్రస్ అనేది కొంచెం సైడ్ అయిపోవడం అలాంటివి ఉంటూ ఉంటాయి. కానీ ఏదైనా మైనర్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే ట్రీట్మెంట్స్తో రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ పుట్టుకతో యూట్రస్ రిప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రం మార్చలేమండి. పుట్టుకతో వచ్చిందని మాత్రం మార్చలే ఉంటారు. తర్వాత వచ్చిందని అయితే కనుక ఇప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు. ఆయుర్వేద పద్ధతిలో ఆయుర్వేద మెడిసిన్స్ వాడుతూ కనుక చాలా వరకు రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది అంటారు. అంటే ఆయుర్వేద మెడిసిన్స్ వాడితే కనుక అంటే ఎన్ని నెలలు పడుతుంది అంటారు? సో ఇప్పుడు లేకపోతే పేషెంట్ని బట్టి ఉంటుందా, లేకపోతే ఇన్ని మంత్స్లో అయితే కనుక ఈ ప్రాబ్లమ్ను రెక్టిఫై చేసే అవకాశం ఉంటుందంటారు? జనరల్గా పేషెంట్ అండ్ సివియారిటీని బట్టి ఉంటుందండి, ఆ ప్రాబ్లం యొక్క సివియారిటీని బట్టి. ఎక్కువ రోజుల నుంచి ఉన్నట్లు అయితే, అది ప్రాబ్లం ఏదైనా సివియర్గా పరిణామానికి దారి తీసినట్లయితే మాత్రం డెఫినెట్గా చాలా రోజులు, మినిమం 6 to 8 months మెడిసిన్ వాడాల్సి ఉంటుందండి. అండ్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ సివియారిటీని బట్టి పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా మధ్య మధ్యలో చేయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. కానీ ఏదైతే మ్యాక్సిమం పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ఏం జరుగుతుందంటారు? సో బాడీకి ఏం చేస్తాం? లైక్ ఉత్తరవస్తి అని ట్రీట్మెంట్ చేస్తామండి. మెడిసిన్ అనేది ఏదైతే ఉందో గర్భాశయానికి పంపించడం జరుగుతుంది. ఇంకోటి పిచ్చు, డూష్ అలాంటివి ఉన్నాయి. వివిధ హెర్బల్ మెడిసిన్స్ తోటి, డూష్ అని అంటే కషాయాలు చేసి అది గర్భాశయంని లైక్ ద్వారంని కడగడము అలాంటివి చేస్తూ ఉంటాం, క్లీన్ చేయడానికి మొత్తం అంతా క్లీన్ అలాంటివి చేస్తూ ఉంటాము. అండ్ అట్ ది సేమ్ టైం పిచ్చు అని అంటే హెర్బల్ మెడిసిన్ ఏదైతే ఆయిల్స్ అలాంటివి ఉన్నాయి, హెర్బల్ ఆయిల్స్, వాటిని గర్భాశయంలో ద్వారం దగ్గర పెట్టి అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ లైక్ సర్వైకల్ ఇరోజన్స్ అలాంటివి ఏవైనా ఉంటే అవి తగ్గించడానికి యూజ్ చేస్తుంటాం. ఓకే, మరి కాల్ ఉన్నారండి వెంకటేశ్వరరావు గారు. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. ఓకే సార్, చెప్పండి సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి, టీవీ చూడదు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి డాక్టర్ గారి మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు మేడం, మా మ్యారేజ్ 1 year అవుతుంది మేడం. ఓకే అండి. అయితే ఇంకా ప్రెగ్నెంటీ గట్రా ఏం లేదు మేడం. ఓకే. అయితే చెకప్ చేయించుకుంటే మెడికల్ టెస్ట్ గట్రా చేశారు మేడం, నాది కూడా చేశారు మేడం. ఓకే. అయితే ఏమైందంటే నాది ప్రాబ్లం లేదు, అదే వాళ్ళు మెడిసిన్స్ మధ్య వాడమన్నారు మేడం. అయితే గ్రూప్స్ ఉంటాయి మేడం, ఇద్దరు బ్లడ్ గ్రూప్ అయితే ఉంటాయింది, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏంటి? ఏం బ్లడ్ గ్రూప్ అండి ఇద్దరిది? నాది అది ఇద్దరిది పాజిటివ్ మేడం. ఓకే ఓకే. ఇంకేమైనా టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా అండి? మీ వైఫ్ లైక్ ఏదైనా స్కానింగ్ అలాంటి ఏమైనా చేయించుకున్నారా? స్కానింగ్ గట్రా ఏం లేదు మేడం. థైరాయిడ్ టెస్ట్ అలాంటి ఏమైనా చేయించుకున్నారా, బ్లడ్ టెస్ట్? అయితే ఫస్ట్ టైం చూపించినప్పుడు టాబ్లెట్స్ వాడమని చెప్పారు మేడం. 1 month టాబ్లెట్స్ వాడాక దానివల్ల ఏమైనా రిజల్ట్స్ చూపించలేదు మేడం. ఓకే. తర్వాత వచ్చి ఈ అదే బ్లడ్ గ్రూప్స్ నా టెస్ట్ లోనే తన ఇద్దరికి చెక్ చేశారు మేడం, టెస్ట్లు చేశారు. ఓకే. అయితే ప్రాబ్లం లేదు, అయితే టాబ్లెట్స్ వాడండి ఈ మంత్ కూడా అనేసి మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. ఓకే అండి. అదే ఒకసారి గ్రూప్ ఒకటి అవుతుంది వల్ల దానివల్ల ప్రాబ్లం అనేసి అంటున్నారు, దానివల్ల ప్రాబ్లం ఉంటుందా లేదా అనేసి.
అలాంటిది ఏం లేదండి. అంటే లైక్ మీరు అన్నీ చూసుకొని రిపోర్ట్స్ అవన్నీ చూడాల్సి ఉంటుంది ఒకసారి. తనకి ఏదైనా మైనర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటివి రెక్టిఫై చేయొచ్చు. గ్రూప్స్ సేమ్ ఉన్నంత మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదండి. దానికి డిఫరెంట్ టైప్స్ ఏమైనా మెడిసిన్స్ అవసరం ఉంటే అవి వాడితే సరిపోతుంది. అండ్ మీకు 1 year నుంచి ఇంకా పిల్లలు కలగట్లేదని అన్నారు. సో మీ వైఫ్ ఏమైనా రిపోర్ట్స్ అలాంటివి ఏమైనా ఉండి మీవి కూడా ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా ఉంటే చూడాల్సి ఉంటుంది. సో మీ రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే దాని ప్రాబ్లం ఏదైతే ఉందో రెక్టిఫై చేసి, ఒకవేళ మీ వైఫ్ యొక్క గర్భాశయానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే దానికి మెడిసిన్ ఇస్తే అది క్యూర్ అవుతుందండి. ఓకే డాక్టర్, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.